తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు కార్యక్రమం కాజీపేటలో ఘనంగా ప్రారంభం కానుందని, ఈ మహానాడుతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇటీవల టీడీపీ డిజిటల్ వేదికలపై మహానాడు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ జిల్లా కాజీపేటలో 2026 డిజిటల్ మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా డిజిటల్ మహానాడు కోఆర్డినేటర్ పుట్ట రజనీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ శ్రేణులు, యువత, సోషల్ మీడియా కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ మహానాడి ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై ఈ మహానాడులో ప్రత్యేక చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వ విధానాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, యువ కార్యకర్తలు హాజరు కానున్నట్లు సమాచారం. మహానాడును విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చెక్ టెస్ట్ హలో. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే 44వ మహానాడు నిర్వహించబడుతున్నది వరంగల్ లోపల. వరంగల్ది దాదాపు అన్ని ప్రాంతాలను పోల్చే పద్ధతులలో ఇక్కడ కూడా 70-80 మంది హాజరయ్యారు. అన్ని ప్రాంతాల కంటే మనది కూడా దాని లోపల ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పింది. అది గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాం నుండి, ముఖ్యంగా ఎన్టీ రామారావు జన్మదినం నాడు మనం పెడుతున్నాం కాబట్టి, ఎన్టీ రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే రాగానే ఈ ప్రాంతం లోపల మన పటేలు-పటవారి విధానాన్ని రద్దు చేయటం, మన అధికారాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం, మాండలిక వ్యవస్థ తీసుకురావటం, కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు రాజకీయాల లోపల జొప్పించడం, ఇదొక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అన్ని కులాల వాళ్ళు రాజకీయాలకు రావటం ఆత్మగౌరవాన్ని పెంచుకున్నది అన్ని కులాల లోపల. దాని తర్వాత మళ్ళా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి వారి తర్వాత కూడా కొంత స్ట్రెంథన్ చేసాడు. మీరు ఆశామాసి కాదు. ఏది మహిళా గ్రూపులు అనంటే, గతంలో డాక్రా గ్రూపులు అనంటే అదో ఆశామాసి కాదు. ఊళ్ళల్లో చూస్తే భర్త సాటున భార్యలు ఇంటి లోపలనే గృహంలో ఉండి వాళ్ళు బందీ అయిపోయేది. అలాంటిది మహిళలందరూ కూడా రోడ్డెక్కి స్వేచ్ఛను తీసుకొచ్చిన పరిస్థితి మన చంద్రబాబు హయాం లోపల ఇది పెద్ద సంచలనమైన పరిస్థితి. ఇది రెండు మీరు గమనించవలసిన విషయం. అదే కాకుండా ఇప్పుడున్న ఆ దినం ఒకనాడు భువనగిరి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అంతకు ముందు ఎన్టీ రామారావు రాకముందు మొత్తం ఒకే సామాజిక వర్గం స్టేజీల మీద కూర్చున్నారు. ఒక్కటే సామాజిక వర్గం 12 మంది ఒకే సామాజిక వర్గం కూర్చున్నారు. ప్రజలందరూ కూడా చూశారు.
అంటే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీద కూర్చునే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దాదాపు మేజర్గా 90% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అధికారంలోకి వచ్చినట్టే. దాదాపు స్థానిక సంస్థల లోపల మెజారిటీగా గెలిచి ఆ స్థానాలలో కూర్చునడం అనేది ఒక విశేషమైన పరిస్థితి. మహిళా సాధికారత కాడికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు కొంత దాన్ని అన్ని పద్ధతులలో ఆ స్వేచ్ఛను తీసుకురావటం జరిగింది. అది కూడా గుర్తుంచుకోవాలి. అదే సరిపోదు. ఇవాళ నేను స్థానికంగా నా పరిస్థితిని చూసినప్పుడు చూస్తే మహిళలు ఎప్పుడైతే రోడ్డు మీదకి ఎక్కిరో, మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో, స్వయం వృత్తి చేసుకొని భర్తలను వాళ్ళకే ఎదురు పైసలు ఇచ్చే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి భర్తలు కూడా వాళ్ళ మాటలు వింటున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒకటి ఏమొచ్చిందని అంటే సారా కంపెనీలు వచ్చినాయి. ప్రతి ఊరు లోపల అది దాన్ని ఏమంటారు, బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. నేను ఎన్ని కేసులను మా ఊర్లో నేను చూశాను, ఎన్ని కేసులను నేను చూస్తున్నా. భర్తలు అంటే వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తున్నారు, భర్తలకు తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు. వీళ్లకు 40,000 కోట్లు, 45,000 కోట్లు, 50,000 కోట్లు దాని మీద ఇన్కమ్ వస్తుంది. కాబట్టి భర్తల పుస్తలు కూడా భార్యల పుస్తలు కూడా కొనిపోతున్నారు ఈ బెల్ట్ బై షాపులు వచ్చి. అందుకో వీళ్ళకు వచ్చిన స్వేచ్ఛను వాళ్ళు హరిస్తారు, ఊరు దాటలేకపోతున్నారు. విలేజ్లా వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితులలో ఉన్నారు. మరి అలాంటిది కూడా రద్దు చేయవలసిన అవసరం ఈ మహానాడు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ఉన్నది. అదొక్కటి చంద్రబాబు తీసుకుంటేనే అలాంటి పరిస్థితి అమలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి బాబు గారిని పదే పదే ఈ మహానాడు సందర్భంగా వారిని గుర్తు చేస్తున్నారు. దేశ ప్రధాని పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ ప్రకారం వర్చువల్గా ప్రతి కార్యకర్తకు అనుకూలంగా ప్రతి కార్యకర్త మహానాడు వీక్షించే విధంగా ఈరోజు మనం వరంగల్ జిల్లా ఫాతిమానగర్లో మహానాడు నిర్వహిస్తున్నాం, డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహానాడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నలుమూలల నుండి ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ మహానాడును రేపు అన్నగారి బర్త్డే సందర్భంగా కూడా ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాబో రోజులలో కూడా ఇంకా బలపడే విధంగా ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. పుట్ట రజనీకాంత్, వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్. వెంకటరాజన్ గౌడ్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుని. చాలా సంతోషం. ఒక బడుగు బలహీన వర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, రాష్ట్ర పొలిట్ మెంబర్లు బక్కల నర్సులు గారు మరియు అరవింద్ కుమార్ గారు, నర్సిరెడ్డి గారు రజనీకాంత్ గారికి ఇచ్చినందుకు జూమ్ ఇన్ఛార్జ్ వరంగల్ పార్లమెంటు రేపు పార్లమెంట్ అధ్యక్షుడిగా రావడానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మహానుభావుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు వేసిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ మరియు మహాత్మా గాంధీ ఆశయాల కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు 9 నెలలు ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి అధికారం చేపట్టి 9 నెలలే పట్టవ వ్యవస్థ రద్దు, మాండలిక వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమం ఏర్పాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ఎన్టీ రామారావు గారు. వారి బాటలో నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి తనయుడు లోకేష్ బాబు గారు యువగలము, యువనేత. ఆయన మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఈ వరంగల్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కృతజ్ఞత చేస్తూ, ఈయన నాయకత్వాన మరింత వరంగల్లో పార్టీ బలోపేతంగా అయ్యి రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికలుగా నిలబడి తెలుగుదేశం జెండా ఎగరేస్తామని మీ అందరికీ పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.